కానీ మెయిన్ రోడ్ దగ్గర వెల్కమ్ బోర్డు దగ్గర నుండి మండపం లోపల లైటింగ్ వరకు మొత్తం అయిపోయింది. నువ్వు ఒక్కసారి చెక్ చేసి కనెక్షన్ ఇస్తే మన పని అయిపోద్ది. కనెక్షన్ ఒక్క పైసా కూడా అడ్వాన్స్ తీసుకోకుండా మొత్తం డెకరేషన్ చేసాం. ముందు కలెక్షన్, ఆ తర్వాత కనెక్షన్. బాబాయ్ ఒకసారి పెళ్లి కూతురు తండ్రి కోటెట్ ఎక్కడున్నాడు పిలువటు. ఇప్పుడు దాకా ఆడి కోసం ఎదిగాను, అక్కడ కనబడలేదు. ఒకసారి మైక్ తీసుకుని పిలువు. హలో మైక్ చెక్ 1 2 3. దయచేసి గౌరవనీయులు పెళ్లి కూతురు తండ్రి గారైన కోటిరెడ్డి గారు ఎక్కడున్నా ఈ మైక్ సెట్ దగ్గర రావాల్సిందిగా శ్రీ కాళీ గారు కోరుతున్నారు. శ్రీ వాళ్ళ మర్యాద పిలిస్తే రాడిటి. ఒరే కోటిగా ఎక్కడున్నారా రే? నేను 3 లెక్క పెట్టేలోపు మర్యాదగా నా ముందుకు రాకపోయావో నా సంగతి తెలుసుగా నీకు? కాళీ 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 ఏంటి కాళీ మైకులు అరిచి నా పరువు తీస్తున్నావు? ఓహో, నీకు పరువు గురించి కూడా తెలుసా? మండపంలో అడుగు పెట్టగానే డబ్బులు ఇస్తాన్నావుగా, ఏవి? పెళ్లికి చదింపులు వస్తాయి కదా, ఆ డబ్బులు నా చేతిలో పడగానే నీ బాకీ నేను తీర్చేస్తాను. ఏంటి చదివింపు డబ్బులా? అవును కాళీ, ఇలాగే నా 4 అమ్మాయిల పెళ్లిళ్ళు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ ప్రాబ్లం లేకుండా ఇలా వచ్చిన డబ్బులతోనే అందరి బాకీలు తీర్చేశాను. ఇది నా చివరమ్మాయి పెళ్లి, పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాను. నీ బాకీ నేను తీర్చేస్తాను కాళీ. ప్రతి పెళ్లికి అంటే దరిద్ర ప్లానింగ్ లేకపోతే ఒక కూతురు పుట్టగా నీ పెళ్ళంతో చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించచ్చుగా. ఇది నా చేతులే ఉంటుంది, ఆ భగవంతుడు ఇచ్చింది. భగవంతుడు అన్ని ఇస్తాడయా, అండం కూడా ఇస్తాడేంటి? నువ్వు కొనుక్కోవాలి. ఆల్రెడీ చేతులు కాలిపోయాయి, ఇక ఆకులు పట్టుకుని ఏం లాభం? కాళీ కాళీ తొందరగా కనెక్షన్ ఇవ్వు కాళీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాను. అబ్బా, వస్తున్నానే. సరే కనెక్షన్ ఇచ్చి చెక్ చేయండి. ఎవరా? పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి కట్న కానుకలు చదివించుకునే వాళ్ళు చదివించుకోవచ్చు. నువ్వు రాసుకో, మేము తీసుకుంటాం. లేవా ఏ గట్ట కాలుకలు రావాలి రావాలి రావాలి, చదివింపులు రావాలి రావాలి. అనిశెట్టి సోమరాజు 1001 రూపాయి. మనోడు ప్లానింగ్ కరెక్టే అని శెట్టి సోమరాజు గారు పెళ్లి కూతురు ఆశీర్వదించి 1001 రూపాయి ఇచ్చి. ఏమన్నా సార్, ఏమన్నా సార్? 1 రూపాయి ఇచ్చేవేంటి? మర్చిపోయేవేంట్రా? నువ్వు చదివించింది 1001 రూపాయి, ఇంకా 1000 రూపాయలు వస్తాయి. భలేవారండి బాబు. కోటిరెడ్డి గారు జనరల్ స్టోర్ నా దగ్గర 1000 రూపాయలు సామాన్లు కొన్నాడు. అయితే ఏంటండి, అవి రావని నాకు తెలుసు. అందుకే 1000 మీద 1 రూపాయి ఎక్స్ట్రా వేసి పెళ్లి కూతురు చదివించేసా. పోస్తానండి. అన్నం తినకుండా వెళ్ళరా? ఇప్పుడే చదివింపులు మొదలయ్యాయి. ప్లాన్ చేశానమ్మా. నా మొహం చూస్తారేమిటయ్యా? అందరితోటి ప్లానింగ్ అంటున్నాడు ఏంటి? లక్షల్లో వచ్చేంత కట్టం అనుకున్నాడా ఏంటి? బోనియే పెద్ద బొక్క, అడుగుకోడు వస్తున్నాడు. వాడు ఎంత ఇస్తే అంత నొక్కు. రండి రండి రండి. మాయా వెంకటరత్నం 1016 రాసుకోండి. పాయా వెంకటరత్నం గారు పెళ్లి కూతురు ఆశీర్వదించి 1116. డబ్బులు ఇచ్చారండి సార్. డబ్బులా ఇంకేమన్నా? అండర్స్టాండింగ్ ఏంటి రోయ్? కోటిరెడ్డి మా ఇంటి ఫంక్షన్ కి వస్తారా? 1116 చదివిస్తాడు. నేను కోటిరెడ్డికి వెళ్తానా? 1116 చదివిస్తాను. మేమిద్దరం డబ్బులు ఇచ్చి పుచ్చుకో. మాది బావా బామర్తలు సరసం. నాకు సరసవాడాలి. కూర్చో కూర్చో కూర్చో. అదిగో క్యాష్ వస్తుంది, క్యాష్. కూల్. గోవిందరెడ్డి 500. చదివింపులైన తర్వాత నా మిగిలిన కట్టిన డబ్బులు మొత్తం ఇస్తానని చెప్పేసి ఇప్పుడేమో మైకి చెట్టు వాళ్ళకి మేళగాళ్ళకే సరిపోయినని చెప్తున్నావు. నా కట్టిన డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నావా ఏంటి? అవి మాటలు బావగారు, తల తాకట్టు పెట్టేనే సరే వారం రోజులు మీ డబ్బులు ఇచ్చేస్తాను. నీ తల తాకట్టు పెడితే ఎవడు 10 పైసలు కూడా ఎవడు? ఏదో సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి చేతులు ఎత్తేద్దామో చూస్తున్నావేమో. ఇదిగో కట్నం డబ్బులు మొత్తం ఇస్తేనే నీ కూతురు నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేది. అది మొత్తం ఇచ్చే వరకు నీ ఇంట్లోనే ఉంచుకో. అది కాదన్నయ్య గారు, అబ్బాయి మొక్కం చూసైనా నా కొడుకు తాళి కట్టాక కట్నం డబ్బు పక్కబడింది. ఇక ఈ శని కొట్టింది నా ఇంట్లోకి అడుగు పెడితే మేము చెత్తుకోవాల్సిందే. అమ్మాయిని ఇంకో మాట అన్నావు, నాలుగు చీరేస్తా. ఆయన చేసిన తప్పుకు అమ్మాయిని ఎందుకు తిడతానా? నువ్వెవరు? ఎవడైతే నీకెందుకు నీకు కావాల్సిన డబ్బేగా. నువ్విస్తావా? ఇద్దామనే వచ్చా, అదే ఇంకో చోట అనుకో. నేను ఇచ్చే పద్ధతి వేరే విధంగా ఉంటుంది. వచ్చా నీ కళ్ళకి నేను అడుక్కునే వాళ్ళ కనపడుతున్నానా? వాడికి నీకు పోలిక. వాడు లేదంటే పోతాడు రాను. వాడికంటే నీచాం. పిల్ల తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి డబ్బులు ఇస్తున్నా, తీసుకో. రేయ్, ఇక్కడతో అడుక్కోవడం ఆపే. ఇది కాక దసరాకు రింగు కావాలి, దీపావళి చైన్ కావాలని అమ్మాయి కంట తడి పెట్టి చింటికి పంపించావో రింగు పెట్టుకోవడానికి ఫింగర్ ఉండదు, చైన్ వేసుకోవడానికి మెడ ఉండదు. జాగ్రత్త. కాళీ, చాలా సంతోషం కాళీ. నా కూతురు కాపురం నిలబెట్టావు. డబ్బు డబ్బు అని వెంటబడుతుంటే డబ్బు మనిషి అని తిట్టుకున్నాను. నీ మనసు బంగారం అని ఈ రోజే తెలిసింది. నీ రుణం ఉంచుకో. వారం రోజుల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను కాళీ. వద్దులే కోటి, డబ్బులు నేను మీ అమ్మాయికి చదివించాను అనుకో. ఉన్న డబ్బులు నాడు చేతులు పోస్తాడు, మనకు మాత్రం ఈ క్వార్టర్ తీసింది. అదేం సార్, ముగ్గురున్నారు, 2 గ్లాసులు చాలన్నారు. మావాడు తాగడు. ఆయన తాగరండి? గ్లాసులో తాగడు. ఓ, అయ్యో అదేంటి సార్, నీళ్లు కలపకుండానే రా తాగేస్తున్నారు. ఇప్పుడు కలుపుతాడు, 2 లోపల మిక్స్ అయిపోతాయి. నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురా. బాబాయ్ గారు, మందు లోపలికి వెళ్ళగానే మన మీద గౌరవం పెరుగుతుంది, మనం కాపాడుకోవాలరా. గౌరవం కాదు, అడిగి ప్లాన్ చేసినట్టున్నాడు. బాబాయ్
అదొక చిన్న డౌట్. ఏంటది? మందు కొట్టక ముందు మదన్ చేతికి 10 వేళ్లు ఉన్నాయి, మందు కొట్టాక చూస్తే ఏంటి 11 వేళ్లు ఉన్నాయి? 11. ఖాళీ నువ్వు తాగిన మత్తులో మాట్లాడుతున్నావు. మదన్ చేతికి 10 వేళ్లే ఉన్నాయి. 11 వేళ్లే ఉన్నాయి. ఎంత పందెం? పందెం కాయడానికి నా దగ్గరే ఉంది. కావాలంటే క్వార్టర్ పందెం. బాబాయ్ ఖాళీ తాగేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. నా చేతికి 10 ఏళ్ళు ఉన్నాయి. నా కోట కూడా పందెం పెట్టాయి. ఓకే, మీ ఇద్దరం చెరువు క్వార్టర్ పందెం పెడతావు. నువ్వు ఓడిపోతే మా ఇద్దరికి హాఫ్ ఇవ్వాలి. అది ఓకే, నువ్వు లెక్కెట్టు. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 10. యా, ఖాళీ అకౌంట్ లో ఒక యా. నువ్వు ఆపు. యా. 10 కదా, నేను లెక్కెడతా. 10 9 8 7 6 6 ప్లస్ 5 ఎంత? 11. మరి అదే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 నేను లెక్కెడతా. 10 9 8 7 6 6 ప్లస్ 5 ఎంత? 11. మరి అదే కదా నేను దాని చెప్పేది. ఎవర్రా ఇక్కడ ఖాళీ? రేయ్, దమ్ముంటే రారా. ఓహో, నువ్వేనా? మీ ఏరియాలో అమ్మాయి మీ చేస్తే మా వాళ్ళని కొట్టావా? ఒక్క గుద్దు గుద్దుతే నేల కరుచుకుంటావా? ఏంట్రా మొత్తం 4 అడుగులు కూడా లేవు? నువ్వు కొడితే నేను పడిపోతానా? కొట్రా కొట్రా కొట్రా. ఇంక నువ్వు అవసరం లేదు, అంతా ఖాళీ చూసుకుంటాడు. మనం ఆ మూల కూర్చుని మందు కూడా తాగుదాం. మా ఏరియా వాడి మీద చేయేస్తేనే ఊరుకోటరా ఖాళీ. అలాంటిది మా ఏరియా అమ్మాయి మీద చేయేస్తే ఊరుకుంటాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదేంట్రా మీకు? ఆ? ఉంటే ఇలా చేస్తారా? పండగొచ్చినా పబ్బం వచ్చినా 10 రకాల పిండి వంటలు చేసి కొసరి కొసరి వడ్డిస్తాను కదరా. కొంచెం కూడా విశ్వాసం లేదురా మీకు? చూడు ఎలా కూర్చున్నారో, సర్కస్ నుంచి తప్పించుకొచ్చిన కోతుల్లాగా. పసిబిడ్డ లాంటి నా కొడుకుని బార్కి తీసుకెళ్తారా? మేమా? పాలు కూడా తాగడం తెలియని పిల్లాడికి బ్రాంతి తాగిస్తారా? ఊరుకోవమ్మా, నీ కొడుకు మీద ఉన్న మమకారంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు గానీ మీ వాడికి ఎవ్వరు ఏమీ నేర్పక్కర్లేదు. మేమన్నా కొద్దిగా నీళ్లు కలుపుకుని తాగుతాం, కానీ మీ వాడు డైరెక్ట్. అయ్యయ్యో పాపం, మందులో నీళ్లు కూడా కలుపుకోవాలని తెలియని అమాయకుడురా నా కొడుకు. అవునమ్మా, నేను దాహం అని అడిగితే కూల్ డ్రింక్ అని చెప్పి నాకు బ్రాందీ ఇచ్చారు. ఇక మీదట ఈ తాగుబోతులతో తిరక్కునా? నవ్వుతున్నావా? ఆవిడంత ఇండీసెంట్ గా తిరుగుతుంటే ఇన్నోసెంట్ లా నటిస్తున్నావా? సిగ్గు శరము రష్ ఉన్నవాడు ఎవరు ఇక్కడ ఉండరు. పదరా మనం పదం. No! నేను ఖాళీ దగ్గర పనిలో చేరినప్పుడే సిగ్గు శరం రోషం అన్ని గొయ్యిలో పాతిస్తాను. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. ఆత్మాభిమానం ఉన్న మనిషిని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బాబాయ్, నువ్వేం చెప్పినా ఇక్కడ ఉన్నాను నేను. బాబాయ్, ఏ ఉన్న ఉద్యోగం కాదని వెళ్తున్నావు. ఇక్కడ నేను తప్పితే నీకు ఎవడి ఉద్యోగం ఎవడి జాగ్రత్త. ఇచ్చేవరా బాయ్ బోర్డు ఉద్యోగం? ఇదేమన్నా పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగం ఏంటి? ఎల్వాయ్ బాబాయ్ కొంచెం రోషం ఎక్కువే. ఒరేయ్, చేతులు కడుక్కోండి, మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. చేతులు కడుక్కున్నారా? అదేంటి ఇప్పుడే కదా సిగ్గు శరం రోషం అన్నావు? నేను కూడా నీలాగే వాటిని బయట పాతి పెట్టేసి వచ్చా. గండరిండే గేడు అంటా